కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన ఏపీ ప్రభుత్వం నిర్వహణలో పూర్తిగా విఫలమైందంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి. ప్రభుత్వం అధికారుల మధ్య సమన్వయ లోపం, పీఠాధిపతుల సలహాలు సూచనలు పాటించకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. అసలు ఈ పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు? ఉత్తరాదిన జరుగుతున్నటువంటి కుంభమేళాలు వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నిర్వహణ తీరుపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి? తొక్కిసలాటలో జరుగుతున్నటువంటి విషాద ఘటనలకు ఎవరు బాధ్యులవుతున్నారు? ఇలాంటి వివరాలతో మనతో పాటు శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి మనతో పాటు ఉన్నారు. స్వామీజీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్తే అండి. అంటే కుంభమేళా లెవెల్లో గోదావరి పుష్కరాలు చేస్తామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కుంభమేళా ఎక్కడ, పుష్కరాలు ఎక్కడ? ఇది ఒక అధికారికంగా ఒక ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, డీజీపీలు, అధికారులు, రెవెన్యూ వాళ్ళు వీళ్ళతో కూడుకుని ఈ పుష్కరాలు ఏర్పాట్లకి సన్నాహాలు చేస్తూ ఈ పుష్కరాలు ఏదో ప్రభుత్వానికి సంబంధించిందే అన్నట్లుగా, దానికి ప్రభుత్వమే నడుం బిగించాలన్నట్టుగా చేసిందే తప్ప నిజంగా మహాత్ముల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, అర్చకుల్ని, వేద పండితుల్ని, పురోహితుల్ని వీళ్ళందరినీ కలుపుకొని ఒక సదస్సు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నేను గత 6 నెలల నుంచి చెప్తున్నా, పుష్కరాల ఏర్పాట్లు ప్రభుత్వం వారు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మీడియా ప్రసార మాధ్యాలలో పుష్కరాలకి రండి, తరించండి, స్నానం చేయండి అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రండి రండి అని. ఇంకొక పక్క అనేక ఆధ్యాత్మిక ఛానల్స్లో కూడా ఎంతోమంది ఉపన్యాసకులు, పండితులు ఉపన్యాసం చెప్పి స్నానం చేస్తే చాలా పుణ్యం చెప్తున్నారు. భక్తులు చాలా తండోపతండాలుగా వస్తారని మేము చెబుతూ మీరు కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు, నేను అందరికీ చెప్పా, ఎన్నోసార్లు పేపర్లో, టీవీల్లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చా. దీనికి అవగాహన లోపం ఉండకూడదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ పుష్కరాలకి 3 బాధ్యత వహించాలి. ఒకడు దేవాదాయ ధర్మాదాయ శాఖ, 2 రెవెన్యూ అధికారులు, 3 పోలీసు యంత్రాంగం. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకి, పోలీసు యంత్రాంగంకి సంబంధాలు లేవు. రెవెన్యూ అధికారులకి అసలు సంబంధం లేదు. ఈ 3కి అవగాహన సదస్సు ఏర్పాటు చేయండి, అవగాహన కల్పించండి. ఈ 3 అవగాహన కల్పిస్తే సమన్వయంతో కూడుకొని భక్తులకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తారని ముందే చెప్పాం. ఈ వీఐపీలు దర్శన స్నానాలు తర్వాత వీళ్ళు చేయించాలని ఒక దురుద్దేశం చేత ఈ భక్తులందరినీ 3 గంటలు 4 గంటలు ఆపడం, వాళ్ళది అయిన తర్వాత వెంటనే ఒక్కసారి వాళ్ళు పంపించడం. అమాయక పేద ప్రజలు, గ్రామ స్థాయి ప్రజలు, వాళ్ళకంత జ్ఞానం ఉంది కాబట్టి ఒక్కసారి తోపులాటతోటి చల్లా చెదిరైపోయి పోలీసులు ఒక్కసారి జులుం ప్రదర్శించడం భక్తుల వైపు. ఏదో సినిమా టికెట్ల కోసం వచ్చినట్లో లేకపోతే దేనికో వచ్చినట్లో ఆ రకంగా వాళ్ళని ట్రీట్ చేయడం. ఈ రకంగా వాళ్ళు జులుం చేయడం, వీళ్ళు తోపులాటతోటి మొత్తం ఇంత రకమైన ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టమైన ప్రమాదం. సో ఇది స్వామి స్వరూపానంద సరస్వతి చెప్తున్నటువంటి అభిప్రాయాలు గోదావరి పుష్కరాల మీద. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, అలాగే ప్రభుత్వానికి అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు లక్షలాది మంది భక్తజనం పుష్కర స్నానానికి వస్తున్నప్పటికీ కూడాను వారికి తగినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఈ పుష్కరాల్లో కనిపిస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సలహా సూచనలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, శారదాపీఠం నుండి.